నమో వెంకటేశాయ. శ్రీరామం జగదేకవీరమమలం సీతామనోహారిణం కౌసల్యావరనందనం సురనుతం కాకుత్స్థవంశోద్భవం లోకానామభివాంఛితార్థఫలదం కారుణ్యకల్పద్రుమం వందేహం జనఘోర పాపనికరధ్వంసవ్రతం రాఘవం. ఈ సమస్త ప్రపంచమునకు అధిపతి, అలాగే సమస్త మానవుల యొక్క పాపములను హరించి వరములను ప్రసాదించేటటువంటి వరప్రదాత కాకుత్స్థ వంశోద్భవుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 305వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి సమమతినని నీవే చాటుదవు అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ గురజాడ మధుసూదన్ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వదాననే రామ నామ వదాననే సమమతి నని నీవే చాటుదు సమమతి నని నీవే చాటుదు రమణ నేరుపు నేరములవరి సమమతి నని నీవే చాటుదు రమణ నేరుపు నేరములవరి సమమతి నని నీవే చాటుదు రావణాదులైన రాక్షస సమితిలో రావణాదులైన రాక్షస సమితిలో నీవే దేవతలలో నీవే రావణాదులైన రాక్షస సమితిలో నీవే దేవతలలో నీవే భావింపన సురలు పగనీకు నేలైరి భావింపన సురలు పగనీకు నేలైరి ఈవల సురులేల హితులైరి భావింపన సురలు పగనీకు నేలైరి ఈవల సురులేల హితులైరి సమమతి నని నీవే చాటుదు రమణ నేరుపు నే
నేరములెవ్వరి సమమతినని నీవే చాటుదు సకల జంతువులకు చైతన్యుడవు నీవే ఒకరు నీకు పరాక్రమొనరిల్తేరా సకల జంతువులకు చైతన్యుడవు నీవే ఒకరు నీకు పరాక్రమొనరిల్తేరా అకట కొందరి పాపాత్ములగజేసి అకట కొందరి పాపాత్ములగజేసి వెకలి కొందరి పుణ్య విధులు చేసితివి అకట కొందరి పాపాత్ములగజేసి వెకలి కొందరి పుణ్య విధులు చేసితివి సమవతినని నీవే చాటుదు రమణ నేరూపు నేరములెవ్వరి సమవతినని నీవే చాటుదు అటుగాన ఇట్టాయ నట్టాయ ననేల అటుగాన ఇట్టాయ అట్టాయ ననేల ఇటు నీ చిత్తము కొలది ఇంతేగా అటుగాన ఇట్టాయ నట్టాయ ననేల ఇటు నీ చిత్తము కొలది ఇంతేగా ఘటించి శ్రీ వెంకటపతి నీ దాసులు ఘటించి శ్రీ వెంకటపతి నీ దాసులు నిటువలె ఘనులైరి ఇదివో నీ కృపను ఘటించి శ్రీ వెంకటపతి నీ దాసులు నిటువలె ఘనులైరి ఇదివో నీ కృపను సమమతినని నీవే చాటుదు రమణ నేరూపు నేరములెవ్వరి సమమతినని నీవే చాటుదు రమణ నేరూపు నేరములెవ్వరి సమమతినని నీవే చాటుదు సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యాన పూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రి నిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతి జానేః అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య
भगवतः श्रीवेङ्कटेश्वरस्वामिनः सन्निधौ हनुमत्सीता लक्ष्मण भरतशत्रुघ्न परिवार समेत श्रीरामचन्द्र परब्रह्मणः परिपूर्णानुग्रहेण अस्मिन् भुवने समस्तादिव्याधीनां निवारणार्थं भारतवर्षे विद्यावित्तवाणिज्य कृषिवैद्यवैज्ञानिक देशरक्षणादिरङ्गेषु विद्यमानानाम् आस्तिकमहाजनानां सर्वेषां सकुटुम्बानाम् आयुरारोग्यैश्वर्य सद्बुद्धीत्यादि सर्वशुभफलप्राप्त्यर्थं धर्माचरणद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् उद्योगार्थिनां समुचितोद्योगप्राप्त्यर्थं दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थं सन्तानस्य पितृवाक्यपरिपालनानुकूल बुद्धिप्रचोदनार्थं सकलकार्यसिद्ध्यर्थं गोसंरक्षणार्थं च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरम् 34 श्लोकपारायणम् तथा श्रीधन्वन्तरि मन्त्रपारायणं च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकिप्रार्थना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्यकविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्री आञ्जनेय प्रार्थना मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनादिभुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना अयोध्याख्येतुर्मध्ये त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् सहाशरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 34 सर्गः। శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. త్వామహం సత్యమిచ్ఛామి నానృతం పురుషర్షభ ప్రత్యక్షం తవ సత్యేన సుకృతేన చ తే శపే.
రామచంద్రమూర్తి తాను ఆచరిస్తూ దశరథునితోటి చెబుతూ మనందరికీ కూడా బోధిస్తున్నటువంటి ఎన్నో అంశములు. తాను వనవాసానికి బయలుదేరుతూ మరి తన వనవాసాన్ని తట్టుకోలేక తండ్రి గారు బాధపడుతూ ఉంటే, తండ్రి నాకు ఈ సుఖభోగాలు కానీ, అసలు నాకు ఈ జీవితము కానీ, ఈ రాజభోగాలు కానీ ఇవేమీ అవసరం లేదు. నాకు కావలసినది ఒకటే, నేను కోరుకుంటున్నది ఒకటే. తండ్రి అయినటువంటి మీరు సత్యవాక్ పరిపాలకుడు, దశరథ మహారాజు సత్యసంధుడు, దశరథ మహారాజు ఏనాడు కూడా అబద్ధమాడలేదు అని లోకమంతా కూడా మిమ్మల్ని కీర్తించాలి. అలాగా లోకమందరి చేత జయ జయధ్వానాలు చేయించే విధంగాను, లోకమందరూ మిమ్మల్ని కీర్తించే విధంగా చేయటమే నాకు ఉన్నటువంటి ఇచ్ఛ. అదే నా కోరిక తప్ప ఈ రాజసుఖాలు ఇవన్నీ కూడా నాకు అవసరం లేదు అన్నాడు. మరి తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ కూడా ఇటువంటి ప్రతిజ్ఞను పూనినట్లయితే, ఇటువంటి ప్రతిజ్ఞ కనుక చేసుకున్నట్లయితే ఆ తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులు అవుతారు. ఎందుకు అంటే, మా తల్లిదండ్రులు మా కోసం ఇంత కష్టపడుతున్నారు, ఇంత తాపత్రయపడుతున్నారు, ఇంత ఖర్చు పెడుతున్నారు, కావున మేము మా తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలి, వారి ఆశలను నెరవేర్చాలి అని ప్రతిజ్ఞ చేసుకుని కనుక చదువుకోవడానికి వెళ్ళినట్లయితే, ఆ ప్రతిజ్ఞను నెరవేర్చడానికి కష్ట సుఖాలను లెక్క చేయకుండా కనుక లక్ష్యం మీదే కనుక దృష్టి పెట్టగలిగినట్లయితే ఆ తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులు, ఆ పిల్లలు ఎంత బుద్ధిమంతులు. మరి అందుకని ఇక్కడ రాముడు అంటున్నాడు, నాకు ఆ సుఖాలు కానీ ఇవేమీ అవసరం లేదు తండ్రి, మీరు మంచి పేరుతో ఉండడం నాకు కావాలి అని. మరి ఇలాంటి కుమారుల్ని కదా, ఇలాంటి సంతానాన్ని కదా ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది. ఇలాంటి సంతానంగా ఉండాలి అని కదా ఏ సంతానమైనా సరే ప్రతిజ్ఞ చెయ్యవలసినటువంటిది. ఆ విషయాన్ని మనకు రామచంద్రమూర్తి తెలియజేస్తాడు. ఎందుకు అంటే, రుణకర్త పితాశత్రు మాతాజవ్యభిచారిణి భార్య రూపవతీ శత్రు పుత్ర శత్రురపండిత అని చెప్పినట్లుగా తల్లిదండ్రులు పిల్లలకు శత్రువులు అవుతారట. ఎప్పుడు అంటే, వారు అప్పులు చేసి ఆ అప్పులను పిల్లల మీద కనుక రుద్దినట్లయితే, ఆ అప్పులు తీర్చవలసినటువంటి పరిస్థితి పిల్లలకు కనుక వచ్చినట్లయితే, వాళ్ళు కనుక అప్పుల వల్ల ఇబ్బంది పడినట్టయితే, అప్పుడు ఆ తల్లిదండ్రులు పిల్లలకు శత్రువులు అయిపోతారు. శత్రువులు లాంటి వారు అని అన్నారు. మరి అదేవిధంగా పిల్లలు కూడా తల్లిదండ్రులకు శత్రువులు అవుతారు. ఎప్పుడు అంటే, పుత్ర శత్రురపండిత, పెరిగి పెద్దవాడై గొప్పగా చదువుకొని తమకు తన వంశమునకు కూడా మంచి పేరు తెస్తాడు అని ఏ సంతానం మీదైతే ప్రాణాలు పెట్టుకుని తల్లిదండ్రులు పెంచుతున్నారో, ఏ సంతానం మీద అయితే ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారో, అటువంటి సంతానం వారు గనక పుత్రులు కానీ పుత్రికలు కానీ ఎవరైనా సరే సవ్యమైనటువంటి మార్గంలో ఉండకపోయినట్లయితే, సరిగ్గా చదవకపోయినట్లయితే వాళ్ళు తల్లిదండ్రులకు శత్రువులతో సమానము అన్నారు. ఏమిటి శత్రువులు అంటే, శాతయిత అంటారంటే ప్రాణములు తీసేవారు అని అన్నారు. అంటే ఏమిటి? ప్రత్యక్షంగా ప్రాణం తీయకపోయినప్పటికీ కూడా వీళ్ళ వల్ల కలిగేటటువంటి ఆ బాధ ఏదైతే ఉందో అది ప్రాణములు పోయినంత బాధగా ఉంటుంది. అంటే సంతానము సరైనటువంటి మార్గంలో లేకపోయినా, ఆ పుత్రుడు కానీ పుత్రిక కానీ ఆమె సరైన మార్గంలో లేకపోయినా, తాము అనుకున్న విధంగాను ఉండకుండా సమాజంలో చెడ్డ పేరు తెచ్చినా, తమకు వారి వల్ల చెడ్డ పేరు వచ్చినా సరే ఆ తల్లిదండ్రులకి ప్రాణం పోయినంత బాధ కలుగుతుంది. మరి అటువంటి బాధ కలిగించే వాళ్ళు శత్రువులు కాక ఆ సంతానం మరి ఇంకేమవుతారు? కావున తల్లిదండ్రులకి గొప్ప పేరు తెచ్చేవారుగాను, వారి యొక్క ఆశలను నెరవేర్చేవారుగా ఉండాలి. వాటిని నెరవేర్చడం కోసము ప్రతిజ్ఞ చేసుకోవాలి. ఏమని ప్రతిజ్ఞ చేయాలి? కష్టమైనా సరే, సుఖమైనా సరే తల్లిదండ్రుల యొక్క ఆశలను నెరవేర్చేవాడిగా నేను ఉండాలి, నెరవేర్చడమే నా లక్ష్యము అని. సరే, ఆ ఆశను నెరవేర్చడం ద్వారా, అలా వాళ్ళు చెప్పిన విధంగా చదువుకోవడం ద్వారా ఎవరికి ప్రయోజనం? తల్లిదండ్రులకు ఏమైనా ప్రయోజనమా? వీళ్ళే కదా వృద్ధిలోకి వచ్చేది, భవిష్యత్తులో సుఖపడేది వీరే కదా, సంతానమే కదా. మరి ఇవన్నీ తెలిసినటువంటి వాడు కావుననే రామచంద్రమూర్తి సంతానం యొక్క పుత్రుల యొక్క కర్తవ్యం ఏమిటి అని ఎరిగిన వాడు కావుననే ఆయన సాక్షాత్తుగా అంటున్నాడు, తండ్రి మీకు మంచి పేరు తీసుకురావటమే నేను ఇష్టపడుతున్నాను, నేను కోరుకుంటున్నాను తప్ప వేరే రాజభోగాలేమీ కూడా నాకు అవసరం లేదు అని అంటూ
ఇంకా అంటున్నాడు, నచశక్యం మయా తాత స్థాతం క్షణమపి ప్రభో సశోకం ధారయస్వేనం నహి మేస్తి విపర్యయః. తండ్రి, ప్రభో, మహారాజా, ఇక్కడ 2 లక్షణములు ఉన్నాయి కదా, అందుకని రెండింటినీ గుర్తు చేస్తున్నాడు. మహారాజా, తండ్రి, మయా క్షణమపి ఇహ స్థాతం నశక్యం. దశరథ మహారాజు అన్నాడు కదా, ఈనాటికి ఈరోజు ఇక్కడే ఉండి రాజభోగాలు అనుభవించి ఈ రాత్రి గడిచిన తర్వాత రేపు ఉదయాన్నే బయలుదేరి వనవాసానికి వెళ్ళమని చెప్పి దశరథ మహారాజు అడిగాడు కదా. దానికి రామచంద్రమూర్తి సమాధానం చెబుతున్నాడేమని, మయా, నా చేత క్షణమపి, ఇంకొక క్షణము కూడా ఇక్కడ అయోధ్యానగరంలో ఈ అంతఃపురంలో ఉండడానికి వీలు లేదు అన్నాడు. ఎందుకని? కైకేయి వద్ద రామచంద్రమూర్తి చెప్పిన మాట ఏమిటి? నా తల్లి అయినటువంటి కౌసల్యాదేవి దగ్గర, భార్య అయిన సీతాదేవి దగ్గర అనుమతి తీసుకుని వెంటనే వనవాసానికి బయలుదేరతానమ్మా అని చెప్పి అన్నాడు. సరే, వాళ్ళిద్దరూ అనుమతిస్తూనే రాముడితో పాటు బయలుదేరి వచ్చారు కావున వారికి అనుమతి తీసుకోవడానికి మరలా దశరథ మహారాజు దగ్గరికి కైకేయి ఉన్న చోట వరకే ఇక్కడికి రామచంద్రమూర్తి వచ్చాడు. మరి అలా వచ్చినటువంటి రాముడు దశరథ మహారాజు చెప్పినట్టుగా ఇక్కడే ఉండిపోయి ఆ రోజు గడిపేశాడనుకోండి, తాను కైకేయి దగ్గర చెప్పినటువంటి మాట ఏమవుతుంది? అందుకని ఏమంటున్నాడు, క్షణమపి, క్షణకాలం కూడా ఇహ స్థాతం నశక్యం, ఇక్కడ ఉండడానికి నేను వీలు లేదు, నేను ఇక్కడ ఉండకూడదు. ఎందుకు అంటే వెంటనే నేను బయలుదేరతాను అని కైకేయి మాతకు చెప్పాను. సహాత్వం ఏనం శోకం ధారయస్వ. మరి నాకు అనుమతి ఇచ్చినటువంటి నీవు, ఈ రాజ్యానికి రాజు అయినటువంటి నీవు, నాకు తండ్రి అయినటువంటి నీవు, ఇదిగో నీకు కలుగుతున్నటువంటి ఈ శోకాన్ని విడిచిపెట్టు. మే విపర్యయ నాస్తి, నేను అన్నటువంటి మాటకు ఏమాత్రము కూడా మార్పు అనేది ఏమాత్రమో ఉండదు. అనుమతి వచ్చిన వెంటనే బయలుదేరతాను అని చెప్పి కైకేయి మాత దగ్గర చెప్పాను కావున అనుమతి వచ్చినది, ఇంకొక క్షణకాలం కూడా ఇక్కడ ఉండడానికి వీలు లేదు, వెంటనే నేను బయలుదేరి వెళ్ళవలసినదే అని చెప్పి రామచంద్రమూర్తి దశరథ మహారాజుతో అంటూ, అర్థితో హ్యసి కైకేయ్య వనం గచ్చేతి రాఘవ మయా చోక్తం వ్రజామీతి తత్సత్యమనుపాలయే. తండ్రి దశరథ మహారాజా, రాఘవ, రఘువంశానికి వన్నె తెచ్చేటటువంటి దశరథ మహారాజా, కైకేయ్య వనం గచ్చేతి అర్థిత అస్మి. కైకేయి మాత, ఆమె చేత నేను ఒక వరాన్ని కోరబడ్డాను. నన్ను ఒక వరం కోరింది కైకేయీదేవి. ఏమని? నాయనా, నువ్వు వనవాసానికి వెళ్ళు అని చెప్పి అన్నది. ఆమె ఆజ్ఞాపించింది. వ్రజామీతి మయా ఉక్తంచ, వెళతానమ్మా అని చెప్పి నేను ఆమెకు మాటిచ్చేశాను. ఆమెమో వనవాసానికి వెళ్ళమన్నది, నేనేమో వనవాసానికి వెళతాను అని చెప్పి వెంటనే మాటిచ్చేశాను. తత్సత్యం అనుపాలయే, ఆ మాటను నేను పరిపాలించి తీరాలి కదా. అంతేగాని మాట ఇచ్చిన తర్వాత దాన్ని తాత్సారం చేస్తూ ఆలస్యం చేస్తూ ఏదో ఒక వంకలు చెబుతూ అక్కడే కూర్చుంటే ప్రయోజనమేమున్నది? కావున తండ్రి, ఆమె అడిగినది నేను మాటిచ్చేశాను, దీనికి సాక్షిభూతంగా మీరే ఉన్నారు. మీ వరముల కోసమే కదా మాట ఇచ్చినది. పైగా ఇచ్చినటువంటి మాటను ఆనందంగా అనుకూలంగా నిర్వర్తించడమే సరి అయిన పద్ధతి అని ఇంతకు ముందు కూడా అనుకున్నాం కదా. కావున ఆమెకు ఇచ్చినటువంటి మాట కోసం నేను బయలుదేరతాను, ఇందులో మార్పేమీ లేదు అని చెప్పి అన్నాడు. ఆవిడ కోరిన వెంటనే వెళ్ళమన్నదే నేను వెళుతున్నాను అంటే ఏమైనా ఉద్యానవనానికా లేకపోతే ఏదైనా ఉత్సవానికా? వెళ్ళమన్నది వనవాసానికి అయితే వెంటనే ఒప్పుకున్నాడు రామచంద్రమూర్తి. ఎందుకలా ఒప్పుకున్నాడు అంటే అదే విషయాన్ని రాముడే అంటాడు. యస్యాహ శక్ర సమోభర్త మయా పుత్రవతీ చయా ఫలే కస్మిన్ స్పృహా తస్య ఏనా కార్యం కరిష్యతి. కైకేయి మాత ఇలా ఆజ్ఞాపించింది అంటే అందులో ఏదో పరమార్థం ఉంటుంది లక్ష్మణ అని చెప్పి లక్ష్మణునితో కూడా అంటాడు. ఎందుకు అంటే అంత పరమార్థమే ఉన్నది, ఆవిడ స్వార్థంతో కోరినటువంటి కోరికలో అంత పరమార్థం నీకేం కనిపించింది అన్నయ్య అని అంటే దానికి చెబుతాడు, నా విషయంలో కైకేయీదేవి ఈ విధంగా ప్రతికూలంగా వ్యవహరించింది అని అంటే అందులో కూడా ఖచ్చితంగా పరమార్థం ఉండి తీరుతుంది. ఎందుకు అంటే కైకేయి మాతకు వచ్చినటువంటి లోటు ఏమున్నదయ్యా?
ఏదైనా లోటు ఉన్నట్లయితే ఆ లోటు పూడ్చుకోవడం కోసం పాకులాడవచ్చును, అడగవచ్చు. ఆమెకు వచ్చినటువంటి లోటేమున్నది? యస్యాహ శక్రతమో భర్త, ఇంద్రుని వంటి భర్త, ఇంద్రుడితో సమానమైనటువంటి దశరథ మహారాజే కైకేయీ దేవికి భర్త. మయా పుత్రవతీ చయ, నేను జన్మించడం ద్వారా అంటే ఏమిటి? నేను కౌసల్యకు జన్మించినప్పటికీ కూడా కైకేయీ దేవి నన్ను అల్లారబుద్ధిగా పెంచినది కావున నా వల్ల ఆమె తల్లిగా కీర్తించబడింది. నన్ను అల్లారబుద్ధిగా పెంచినటువంటిది, కన్న తల్లి కంటే కూడా మిన్నగా నన్ను ఆదరించినటువంటిది కైకేయి. ఫలే కస్మిన్ స్పృహాతస్య, ఆమె పొందనటువంటి ఫలమే ఉంటుంది, ఆమెకు అందనటువంటి కోరికే ఉంటుంది. ఏదైనా ఆమె పొందగలదు ఆజ్ఞతోటే. అటువంటి గొప్పదైనటువంటి కైకేయీదేవి ఏనా కార్యం కరిష్యతి, ఎందుకు ఇటువంటి పని చేస్తుంది? మీరు అకార్యముగా భావిస్తున్నటువంటి, అనుచితముగా భావిస్తున్నటువంటి ఈ పని అంటే ఏమిటి? నన్ను వనవాసానికి వెళ్ళమని చెప్పినటువంటి పని ఎందుకు చేస్తుంది? చెయ్యదు కదా. కానీ చేసింది అని అంటే ఇందులో ఏదో పరమార్థం తప్పనిసరిగా ఉండి తీరుతుంది. అందుకనే నేను వెంటనే ఒప్పుకున్నాను తప్ప మరొక ఉద్దేశ్యమేమీ లేదు. అంతటి గొప్పదైనటువంటి కైకేయీదేవి చెప్పింది అంటే అందులో పరమార్థం ఉండి తీరుతుంది. పైగా ఆమె భరతుణ్ణి రాజుని చెయ్యాలి అని అనుకున్నట్లయితే దశరథ మహారాజు చేత ప్రతిజ్ఞలు చేయించి ఆమెకు దశరథ మహారాజు ఆమెకు ఇచ్చినటువంటి వరములకు ప్రతిగా భరతుణ్ణి రాజును చెయ్యమని చెప్పి అంత గట్టిగా అడగవలసిన అవసరం లేదు. మాట వరసకి రాముడి దగ్గర రామచంద్ర నీ తమ్ముణ్ణి రాజుని చెయ్యవయ్యా అని అన్నట్లయితే కనుక రాముడే భరతుణ్ణి రాజుగా ప్రకటించి భరతుడికే రాజ్యాన్ని కట్టబెట్టేవాడు. అంటే ఏమిటి? గోటితో పోయేదానికి గొడ్డల వరకు వెళ్ళింది అంటే ఇందులో ఏదో పరమార్థం ఉండి తీరుతుంది అని చెప్పి రాముడు కైకేయి అన్నటువంటి మాటల్లో కూడా సానుకూలతనే ఆలోచించాడు. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు? కైకేయి మాత చెప్పింది మీ సమక్షంలోనే మిమ్మల్ని కోరినటువంటి వరములకు ప్రతిగా నేను అంగీకరించాను వెళతానని, కావున నేను వెళ్ళి తీరవలసిందే, ఇందులో ఎటువంటి మార్పు కూడా లేదు తండ్రి అని అంటూ మాచోత్కంఠాం కృధాదేవ వనే రంస్యావహే వయం ప్రశాంత హరిణాకీర్ణి నానా శకుని నాదితే. అయ్యో వనవాసం చేయవలసి వచ్చిందే అని దశరథ మహారాజా, తండ్రి నా గురించి మీరు ఆలోచించవద్దు. దేవా ప్రభు ఉత్కంఠ మాకృధాహ, బెంగపడవద్దు. ఉత్కంఠ అంటే మనకు దక్కవలసినటువంటిది దక్కటం ఆలస్యం అవుతూ ఉంటే, దేని మీదైతే మనం ఎక్కువ ఇష్టంతో ఉంటామో అది లభించే లోపే దాన్ని పొందడం కోసం మనలో కలిగే తహతహ ఏదైతే ఉందో, మనలో కలిగే ఉత్సాహము కోరిక ఏదైతే ఉన్నాయో వాటిని ఉత్కంఠ అంటూ ఉంటాం. మరి ఈ ఉత్కంఠ వలనే ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నాం అనుకోండి, ఏం చేస్తూ ఉంటాం? ఇంట్లోంచి ఒకసారి గుమ్మం దగ్గరికి వచ్చి తొంగి చూస్తూ ఉంటాం, బజార్లోకి వెళ్ళి తొంగి చూస్తూ ఉంటాం. మన కోసం వచ్చేవాళ్ళు ఆ మార్గం వరకు వచ్చి ఆ గుమ్మం వరకు వచ్చి లోపలికి రాకుండా ఉంటాం మానేస్తారా? వస్తాము అని చెప్పిన వాళ్ళు వచ్చి తీరుతారు కదా. కానీ వారిని కలవాలి అనే ఉత్కంఠ, అంటే వారిని కలవాలి అనే ఆ ఉత్కంఠ ఏదైతే ఉందో ఆ తట్టుకోలేనటువంటి స్థితి, దాని వలన ఆ విధమైన ప్రవర్తన చేస్తాం. అంటే కోరుకుంటున్నటువంటిది దక్కేంత వరకు కూడా ఆగలేనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో దానిని ఉత్కంఠ అని అంటారు. మరి ఇక్కడ ఏమంటున్నాడు? బెంగబట్టం అన్నమాట. అలాగా ఉత్కంఠాంచ మాకృధా, నేను దూరమవుతున్నాను అనే బెంగ మీకు వద్దు అని అన్నారు. వద్దు అంటూ వయం ప్రశాంత హరిణాకీర్ణే, మేము తండ్రి మేము ప్రశాంత హరిణాకీర్ణే, ప్రశాంతమైనటువంటి అందమైన జింకలు నెమళ్ళు మొదలైనటువంటివి కూడా సంచరించేటటువంటి మనోహరమైనటువంటి, ఇంకా నానా శకుని నాదితే, అనేకమైన చిత్ర విచిత్రమైన పక్షుల చేత పక్షుల కిలకిలారామములతోటి ఆహ్లాదకరంగా ఉండేటటువంటి వనే అరణ్యంలో రంస్యావహే, మేము చాలా ఆనందంగా గడుపుతాము అంటున్నాడు. దశరథ మహారాజేమో రాముడు ఆ క్రూర మృగములు కంటకములు రాళ్ళు కలిగినటువంటి ఆ దట్టమైన అడవిలో ఎలా గడుపుతాడో అని బాధపడుతుంటే, రాముడేమో అందమైనటువంటి జింకలు నెమళ్ళు మొదలైన పక్షులు
వీటి యొక్క కిలకిలారామములు, శలయేళ్ళు ఇవన్నీ ఉన్నటువంటి అందమైన ప్రకృతి సౌందర్య శోభతో ఒప్పేటటువంటి ఆహ్లాదకరమైనటువంటి అడవిలో మేము సంచరిస్తాము, విహరిస్తాము, అది మాకు కష్టము కాదు, ఇష్టమే అన్నట్లుగా తండ్రిని ఓదార్చుతూ చెబుతున్నాడు. నానా శకుని ఆదితే వనే రంస్యామహే, కావున మా గురించి దుఃఖపడవద్దు, ఉత్కంఠ మాకృధా, మా గురించి బాధపడవద్దు, మేము వచ్చే వరకు కూడా ఆ బెంగపడటం కానీ ఉత్కంఠని పొందడం కానీ చెయ్యవద్దు అని అన్నాడు. కానీ దశరథ మహారాజుకి కలిగిన ఉత్కంఠ, ఆ ఉత్కంఠ వల్లే దశరథుడు పరలోకానికి వెళ్ళిపోయాడు. అంటే ఏమిటి, 14 సంవత్సరముల తర్వాత రామచంద్రమూర్తి మరలా తిరిగి వస్తాడని తెలుసు. ఆ విషయాన్ని కౌసల్య, సుమిత్ర, కైకేయి, అయోధ్య నగరంలో ఉన్నటువంటి ప్రజలు వీళ్ళందరూ కూడా జీర్ణించుకోగలిగారు, మనసుకు సర్ది చెప్పుకోగలిగారు. కానీ దశరథ మహారాజు మాత్రము ఆ ఉత్కంఠని ఆయన భరించలేకపోయాడనమాట. ఆ తర్వాత అందుకని ఇక్కడ రామచంద్రమూర్తి ఏమంటున్నాడు, మీరు ఉత్కంఠను పొందవద్దు, బెంగపడవద్దు నా గురించి, నేను హాయిగా ఆ వనంలో విహరించి వస్తాను తండ్రి అని చెబుతూ, పితాహి దైవతం తాత దేవతానామపి స్మృతం తస్మాద్దైవతమిత్యేవ కరిష్యామి పితుర్వచః. తండ్రి, నేను ఈ వనవాసం చేయడానికి కారణం ఇంతకుముందు చెబుతున్నాను, ఇప్పుడు చెబుతున్నాను. నేనేదో ఈ వనవాసానికి కష్టపడి వెళుతున్నాను అని, లేకపోతే తప్పక వెళుతున్నాను అని మీరు అనుకోవద్దు. ఎందుకు అంటే, తాత, తండ్రి, దేవతానాం అపి పిత దైవతం, దేవతలందరికంటే కూడా నిర్ధారణే షష్ఠి అంటారు ఇక్కడ. అందుకని దేవతలందరిలోనూ కూడా పితా దైవతం, వారందరికంటే కూడా శ్రేష్టమైనటువంటి దైవం తండ్రే. ఎందుకు అంటే భగవంతుణ్ణి అర్చించడం అనేది మనకు మానసికమైనటువంటి ప్రశాంతతను, కార్యసిద్ధిని, మన భవిష్యత్తుని కూడా ఇస్తుంది అని అంటారు. మరి ఆ దేవతలందరికంటే కూడా గొప్పవాడైనటువంటి తండ్రిని ఆరాధించడం ఇంకా గొప్పది అనే విషయాన్ని రామచంద్రమూర్తి తెలియజేస్తూ, మరి దేవతల కంటే కూడా గొప్పవాడైనటువంటి దేవతానాం అపి దైవతం, దేవతలకే దైవం వంటి వాడైన నీ మాట వినటమే నేను కోరుకుంటున్నటువంటిది. నీ మాట పితృవాక్య పరిపాలన ఏదైతే ఉన్నదో దానినే నేను ఆనందంగా ఆచరించదలిచాను, ఆనందంగా పరిపాలించదలిచాను అని అంటూ, దేవతానాం అపి పితా దైవతం స్మృతం, ఈ మాట ఏదో నేను చెప్పినది కాదు, స్మృతులలో చెప్పారు అని అన్నారు. అందుకే కదా తల్లి, తండ్రి, గురువు, దైవము అని అంటూ తల్లిదండ్రుల తర్వాత తల్లి, తండ్రి, గురువు, ఆ తరువాతే దైవాన్ని చెప్పారు. మనకు పెద్దలు కూడా వేదంలో కూడా చెప్పింది అదే. మరి స్మృతులలో కూడా దేవత అందరిలో కూడా అందరికంటే కూడా తండ్రే ప్రత్యక్షమైనటువంటి దైవము, తల్లిదండ్రులు మించినటువంటి దైవం ఎవరు లేరు అనే విషయం స్మృతులలో కూడా తెలియజేశారు కదా. అందుకనే తస్మాత్, ఆ కారణం వలన, దైవతం ఇత్యేవ, తండ్రే పరమదైవము అని భావించి, పితుః వచః కరిష్యామి, తండ్రి యొక్క మాటను నేను పరిపాలిస్తున్నాను అంతే తప్ప ఏదో వనవాసం కైకేయీదేవి కోరిందేనో, లేకపోతే తప్పదు అనో, ఇవన్నీ కాదు తండ్రి. మీ మాట ఏదైతే ఉన్నదో దాన్ని పరిపాలించడమే నా కర్తవ్యము. మీరు నాకు దైవంతో సమానము, దైవం కంటే మించినటువంటి వారు మీరు. అందుకనే నేను మీ మాట పాటించదలుచుకున్నాను. ఇది నాకు సమ్మతము, ఆనందకరము, నా ధర్మము, కర్తవ్యము. కావున ఇందులో మార్పు అనేది లేదు అంటూ, 14 వర్షేషు గతేషు నరసత్తమా పునర్ద్రక్ష్యసి మాం ప్రాప్తం సంతాపోయం విముచ్యతాం. నరసత్తమ, నరులలో శ్రేష్ఠుడైనటువంటి మహారాజా దశరథ మహారాజా తండ్రి, 14 వర్షేషు 14 సంవత్సరములలో, గతేషు 14 వర్షేషు గతేషు 14 సంవత్సరములు గడవగానే, పునః ప్రాప్తం, మరలా వచ్చినటువంటి నన్ను, ద్రక్ష్యసి, చూడగలవు. 14 సంవత్సరములు గడిచే సమయంలో నీవు నన్ను చూడగలవు అని చెప్పి అన్నాడు. అయం సంతాప విముచ్యతాం,
ఇదిగో ఈ సంతాపాన్ని, ఈ దుఃఖాన్ని మీరు విడిచిపెట్టండి అని అన్నారు. ఇక్కడ పెద్దలు చెబుతారు, చతుర్దశసు వర్షేషు గతేషు అంటే 14 సంవత్సరముల యొక్క చివరలో ప్రాప్తే పునఃప్రాప్తం, విజయాన్ని ప్రాప్తం అంటే పొందినటువంటి నన్ను అన్నారు. పొందినటువంటి అంటే అయోధ్య నగరాన్ని పొందిన, లేకపోతే అయోధ్య నగరానికి వచ్చినటువంటి నన్ను చూడగలవు అనేది ఒక అర్థము అయితే, విజయాన్ని పొందినటువంటి నన్ను మీరు వీక్షించగలరు అని చెప్పి అన్నారు. మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం కదా, యుద్ధకాండలో దశరథ మహారాజు రాముడికి కనిపించి, నాయన నీ వల్ల నేను తరించాను, నీవు నాకు పుత్రుడిగా జన్మించడం వల్ల నా జన్మ సార్థకమైనది అనే మాట యుద్ధకాండలో అన్నటువంటి విషయాన్ని కూడా మనం అనుకున్నాం కదా. మరి ఆ విషయాన్ని ఇక్కడ రామచంద్రమూర్తి అంటున్నట్లుగా అంటే ఏమిటి, రాముడు చెబుతున్నదేమో మరలా నేను వనవాసం పూర్తి చేసి అయోధ్య నగరానికి వచ్చేస్తాను, నీవు చూడగలవు అని చెప్పి రాముడు చెప్పేటటువంటి మాటలు. అందులో ఉన్న పరమార్థం ఏమిటి అంటే, ప్రాప్తం విజయాన్ని పొందినటువంటి వాడిగా నన్ను చూడగలవు తండ్రి అనేది పరమార్థం అన్నమాట. అంతరార్థం ఆ విధంగా ఉన్నది అని ఈ విధంగా చెబుతూ ఓదార్చుతూ, 14 సంవత్సరములు గడిచిన తర్వాత మరలా నేను రాజ్యాన్ని పొందినటువంటి వాడిగా ఉంటాను, అప్పుడు మీరు చూడవచ్చును తండ్రి, కావున ఈ దిగులు విడిచిపెట్టండి అని అంటూ, ఏన సంస్తంభనీయోయం సర్వో బాష్పగళో జన సత్వం పురుష శార్దూల కిమర్థం విక్రియాంగత. తండ్రి పురుష శార్దూల అంటే ఇక్కడ దశరథుల్లో ఉన్నటువంటి ఆ పౌరుషాన్ని, ఆ ధైర్యాన్ని కూడా, ఆ ఉత్సాహాన్ని కూడా నింపటము కోసము, రేకెత్తించడం కోసము, గుర్తు చెయ్యటం కోసం ఈ విధంగా అంటున్నాడు. బాష్పగళ, దుఃఖంతో కంఠము గద్గదమైపోయి, కన్నీటితోటి కళ్ళన్నీ కూడా నిండిపోయి ఉండి, గద్గదమైనటువంటి స్వరంతో, దీనమైనటువంటి వదనంతో ఉన్నటువంటి నీవు అయం సర్వజన ఏన సంస్తభనీయ, మీరేమో ఇలా కనిపిస్తున్నారు, కానీ మీరు బయటకు బాధపడుతూ విలపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎంతోమంది నా వియోగాన్ని భరించలేక, నా వనవాసాన్ని తట్టుకోలేక ఎంతోమంది తమ కన్నీళ్లను కళ్ళలోనే గుడ్లలో నీళ్లను గుడ్లలోనే కుక్కుని అంటారు కదా, అలాగా తమ కన్నీళ్లను తమ కళ్ళలోనే దాచుకుని, తమ దుఃఖాన్ని దిగమింది కంఠం వద్ద ఆపి మాట్లాడలేనటువంటి స్థితిలో, నోట మాట రానటువంటి స్థితిలో ఎంతోమంది ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. మరి మీరు వారందరినీ కూడా ఓదార్చవలసినటువంటి మీరే ఈ విధంగా దుఃఖపడుతూ ఉంటే వారి యొక్క పరిస్థితి ఏమిటి? వారికి దిక్కెవరు? అందరికీ పెద్ద దిక్కైనటువంటి మీరే ఈ విధంగా దిగులు పడితే వారిని ఓదార్చేవారెవరు అని అంటూ, ఏన సంస్తంభనీయ, ఈ సమస్తమైనటువంటి జనులు బాధపడుతున్నటువంటి దుఃఖాన్ని దిగమింగుతున్నటువంటి ఈ జనులు, అదేవిధంగా మీ పరివారజనము, ఈ 350 మంది పత్రులు, వీళ్ళందరూ కూడా కౌసల్య, సుమిత్ర, కైకేయి, వీరందరూ కూడా అంటే కౌసల్య, సుమిత్ర బాధపడుతున్నారు, కైకేయి బాధపడలేదు, పంపించాలనే ఆలోచనలోనే ఉన్నది. మరి మిగతా వాళ్ళు వీళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. వీళ్ళందరినీ సంస్తంభనీయ, ఓదార్చవలసినటువంటి వాడివైన సత్వం అటువంటి నీవు కిమర్థం విక్రియాంగత, ఈ సందర్భంలో ఎందుకని ఇంతటి దీనమైనటువంటి స్థితిని పొందుతున్నావు? ఎందుకు అంటే రాజు యొక్క లక్షణం క్షతాత్ కిలత్రాయత ఇత్యుదగ్ర క్షత్రస్య శబ్దో భువనేషు రూఢ అన్నాడు. రాజు అనేవాడు తనని నమ్ముకున్నటువంటి వారిని, తనని ఆశ్రయించినటువంటి వారిని రక్షించే విధంగాను, ఓదార్చే విధంగాను రాజు ఉండాలి తప్ప, అందరికంటే ముందు రాజే ఏడుస్తూ కూర్చుంటే మరి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను, ఆ పరివారాన్ని, వారిని రక్షించేవారు ఎవరు, వారిని ఓదార్చేవారు ఎవరు ఉంటారు? కావున అందుకనే ఇక్కడ ఏమంటాడు, పురుష శార్దూల మహారాజా అని సంబోధించడంలో ఉద్దేశ్యం అదే. మీరు పురుషులలో శ్రేష్టమైనటువంటి వారు. మరి వారి యొక్క లక్షణం ఏమిటి? తనని ఆశ్రయించినటువంటి వారు తాను కష్టములలో ఉన్నప్పటికీ కూడా తనని ఆశ్రయించినటువంటి వారికి కష్టం లేకుండా చూసుకునేటువంటి వారు, వారి యొక్క కష్టంలో వారిని ఓదార్చినటువంటి వారిని రాజు అని, యజమాని అని, పురుష శార్దూల అని ఈ విధంగా సంబోధిస్తూ చెబుతున్నాడు. మరి అటువంటి మీరు, వీళ్ళందరినీ ఓదార్చవలసినటువంటి మీరు, వీళ్ళందరికీ దిక్కైనటువంటి పెద్ద దిక్కైనటువంటి మీరే
ఇలా దిగులు పడుతూ ఉంటే వీరందరి పరిస్థితి ఏమిటి? కావున కిమర్థం విక్రియాంగత, ఎందుకని మీరు ఈ విధంగా దుఃఖాన్ని పొందుతున్నారు? ఆ దుఃఖాన్ని విడిచిపెట్టి ధైర్యాన్ని తెచ్చుకుని వీళ్ళందరినీ ఓదార్చి సాంత్వనపరిచి మీ ధర్మాన్ని మీరు నెరవేర్చండి, అంతేగాని నా గురించి దిగులు పడవద్దు, నేను క్షేమంగా వెళ్ళి వస్తాను అని అంటూ పురం రాష్ట్రంచ మహీచ పురంచ రాష్ట్రంచ మహీచ కేవల మయా నిసృష్ట భరతాయదీయతాం అహం నిదేశం భవతోనుపాలయన్ వనంగమిష్యామి చిరాయ సేవితుం. ఈ రాజ్యాన్ని చక్కగా భరతుడు పరిపాలిస్తాడు. పైగా ఈ మీకు దుఃఖము కూడా భరతుని యొక్క పరిపాలనలో మీరు దుఃఖపడవలసినటువంటి అవసరం లేదు. అందుకని ఇంతకుముందు చెప్పినటువంటి మాటని మరలా చెబుతున్నాడు దశరథుడిని ఓదార్చడం కోసం. ఈ రాజ్యానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు అంటే ఏమిటి? దశరథుడు సరే నాయన, ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ నేను ఓదార్చుతాను, కానీ ఈ రాజ్యాన్ని సవ్యంగా పరిపాలించేది ఎవరు అని దశరథుడు అనుకుంటాడేమోనని ఇంతకు ముందు చెప్పిన మాటే మరలా చెబుతున్నాడు. ఈ పురాన్ని అంటే పట్టణాన్ని భరతాయ దీయతాం, భరతునికి అయోధ్య నగరాన్ని భరతుడికి అప్పజెప్పండి. రాష్ట్రంచ భరతాయ దీయతాం, ఈ దేశం మొత్తాన్ని కూడా భరతునికి అప్పజెప్పండి. కేవల మహీచ, ఈ దేశాన్నే కాదు ఈ భూమండలం మొత్తాన్ని కూడా భరతునికే అప్పజెప్పండి అని అన్నాడు. ఎందుకు అంటే భరతుడు సమర్థుడు తండ్రి. ముందేమన్నాడు? ముందు ఈ అయోధ్య నగరాన్ని అన్నాడు. ఈ అయోధ్య నగరం ఏంటి? ఈ రాజ్యాన్ని, ఆ రాష్ట్రాన్ని అప్పజెప్పండి అన్నాడు. ఈ రాజ్యాన్ని ఏమిటి? అసలు ఈ సమస్తమైనటువంటి భూమండలాన్ని కూడా భరతునికి అప్పజెప్పినా అతడు సమర్థవంతంగా పరిపాలించగలడు. మీరు అతని యొక్క పరిపాలనలో ఆనందంగా ఉండవచ్చును. కావున రాజ్యానికి, ఈ ప్రజలకు ఏమైపోతుందో అనే బాధ మీకు అవసరం లేదు. సద్గుణ సంపన్నుడైనటువంటి భరతుడికి ఈ నగరాన్ని, ఈ రాజ్యాన్ని, ఈ భూమండలాన్ని కూడా అప్పచెప్పండి. మరి నేను ఏం చేస్తానో తెలుసా? భవతః నిదేశం అనుపాలయన్, మీ యొక్క ఆజ్ఞను పరిపాలించి చిరాయ సేవితుం వనం గమిష్యామి, చాలా కాలము మిమ్మల్ని సేవించడం కోసం. అంటే ఇక్కడ చూడండి, తండ్రి యొక్క మాట వినడమే తండ్రిని సేవించడము అనేది ఒక అర్థము. చిరాయ సేవితం, చాలా కాలము మీ మాటను పితృవాక్య పరిపాలన చేయటం కోసమని నేను వనవాసానికి వెళతాను అనేది ఒక అర్థమైతే, చిరాయ సేవితం, చాలా కాలం తరువాత మిమ్మల్ని సేవించడానికి నేను రాగలను, 14 సంవత్సరముల తర్వాత మాత్రమే మిమ్మల్ని నేను సేవించుకోగలను అని చెప్పటం రెండో ఉద్దేశ్యం అన్నమాట. ఈ విధంగా చిరాయ సేవితం, మీ ఆజ్ఞను పరిపాలిస్తూ చాలా కాలం తర్వాత మిమ్మల్ని దర్శించుకోవడం కోసము నేను వనవాసానికి వెళతాను. చాలా కాలం పాటు మీ ఆజ్ఞ పాటిస్తూ మిమ్మల్ని సేవిస్తూ వనవాసంలో ఉంటాను. సేవించడము అంటే ప్రత్యక్షంగా భౌతికంగా సేవించడం కాదు, ఆ తండ్రి మాటను పాలించడం కూడా తల్లిదండ్రులని సేవించినట్లే అవుతుంది అని అంటున్నారు ఇక్కడ. అందుకనే ఈ విధంగా రామచంద్రమూర్తి చెబుతూ భరతుడికి రాజ్యాన్ని ఇవ్వండి, అతడు సమర్థుడు, నేను మీ మాట ప్రకారము వనవాసానికి వెళ్ళి చాలా కాలం తర్వాత మిమ్మల్ని సేవించుకోగలను అని అన్నాడు. అని మయా నిసృష్టాం భరతో మహీమిమాం సశైల షండాం సపురాం సకాననాం శివాం సుసీమామనుశాస్తు కేవలం త్వయాయ దుఃఖం నృపతే తథాస్తు తతు. మరలా చెబుతున్నాడు, ఈ రాజ్యానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. మయా నిసృష్టాం, నేను విడిచిపెట్టి వెళ్ళినటువంటి, నేనే ఆనందంగా ఇస్తున్నటువంటిదైనా ఈ రాజ్యాన్ని, సశైలషండాం, పర్వతముల సమూహములతో కూడినటువంటిదైనా. ఇక్కడ షండ శబ్దానికి సమూహము అని అర్థము ఉన్నది. కావున పర్వతముల సమూహంతో కూడినటువంటిదైనా ఈ పుసపురాం, పట్టణములతో, ఎన్నో పట్టణములతో కూడినటువంటి, అడవులతోటి కూడినటువంటి, శివాం, మంగళకరమైన, సుసీమాం, గొప్ప ఎల్లలు అంటే సరిహద్దులు కలిగినటువంటిదైనా, ఇమాం మహీం, ఈ భూమండలాన్ని, ఈ రాజ్యాన్ని అని అంటున్నాడు. అంటే ఇక్కడ రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళడం, రాజ్యంలో ఏదో ఇబ్బందులు ఉన్నాయనో లేకపోతే లోటుపాట్లు ఉన్నాయనో అని కాదు. ఈ రాజ్యం ఎంతో సస్యశ్యామలమైనది, మంగళప్రదమైనది, ఎంతో మహోన్నతమైనటువంటిది.
అయినప్పటికీ ఎంత మహోన్నతమైనప్పటికీ కూడా మీ ఆజ్ఞను పరిపాలించి ఇది భరతుడే పాలించాలి, నేను వనవాసమే చెయ్యాలి అని అంటున్నాడు. అందుకనే భరత కేవలం అనుశాస్తు, కేవలం భరతుడే ఈ రాజ్యాన్ని పరిపాలించాలి. ఎందుకు అంటే కైకేయి మాత యొక్క కోరిక అదే, మీరు ఇచ్చినటువంటి వరము అదే, నేను ఒప్పుకున్నది కూడా అదే. ఎందుకని కైకేయీదేవి చెప్పగానే రాముడు ఏమన్నాడు, అమ్మా నేనే భరతుడికి పట్టాభిషేకం చేస్తాను, దగ్గర ఉండి భరతుడిని పిలుచుకువచ్చి పట్టాభిషేకం దగ్గర ఉండి నేనే అంగరంగ వైభవంగా చేస్తాను అని అన్నాడు. అప్పుడు కైకేయీదేవి ఏమన్నది, కాదు నాయన నువ్వు వనవాసానికి బయలుదేరు, భరతుని యొక్క పట్టాభిషేకం జరుగుతుంది అని చెప్పి అన్నది. మరి అందుకని ఇక్కడ రాముడు ఏమంటున్నాడు, కేవలం భరతుడు మాత్రమే ఈ రాజ్యాన్ని పరిపాలించాలి, ఇంకెవరూ కూడా పరిపాలించడానికి వీల్లేదు. నేను నృపతే త్వయాయదుక్తం, మీరు ఏదైతే ఆజ్ఞాపించారో, ఏదైతే మీరు చెప్పారే తత్ అది తథా అస్తు, అలాగే జరగాలి అన్నాడు. ఏమిటి దశరథ మహారాజు చెప్పినది అంటే కైకేయికి ఇచ్చినటువంటి వరములు ఏమని, భరతునికి పట్టాభిషేకము, రామునికి వనవాసము అని మీరు ఏదైతే చెప్పారో, ఏదైతే అంగీకరించారో కైకేయి మాత వద్ద తత్తథాస్తు, అది అలాగే జరగాలి, అందులో ఎటువంటి మార్పు కూడా లేదు, నాలో కూడా ఎటువంటి మార్పు లేదు. భరతుడు చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తాడు, నేను సుఖంగా వెళ్ళి వనవాసం చేసి తిరిగి వస్తాను, మీరు ధైర్యంగా ఉండండి, ఉత్కంఠను బెంగను ఏమాత్రము పొందవద్దు అని దశరథ మహారాజుని ఓదార్చుతూ రాముడు వనవాసానికి బయలుదేరబోతూ ఉన్నాడు. మరి ఇందులో ఉన్నటువంటి మరిన్ని విశేషాలని తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. త్వామహం త్వామహం సత్యమిచ్ఛామి సత్యమిచ్ఛామి నానృతం నానృతం పురుషర్షభ పురుషర్షభ ప్రత్యక్షం ప్రత్యక్షం తవ సత్యేన తవ సత్యేన సుకృతేన చ సుకృతేన చ దేశపే దేశపే న చ శక్యం న చ శక్యం మయా తాత స్థాతుం స్థాతుం క్షణమపి ప్రభో క్షణమపి ప్రభో శోకం శోకం ధారయస్వేమం ధారయస్వేమం నహి మేస్తి నహి మేస్తి విపర్యయః విపర్యయః అర్థితో హ్యస్మి కైకేయ్యా కైకేయ్యా వనం గచ్చేతి రాఘవ రాఘవ మయా చోక్తం వ్రజామీతి తత్సత్యం అనుపాలయే మాచోత్కంఠా వృథా దేవ వనే రంస్యామహే వయం ప్రశాంత హరిణాకీర్ణే ప్రశాంత హరిణాకీర్ణే నానా శకుని నాదితే నానా శకుని నాదితే పితాహి దైవతం తాత దేవతానామపి స్మృతం తస్మాద్దైవతం ఇత్యేవ కరిష్యామి పితుర్వచః చతుర్దశసు వర్షేషు గతేషు నరసత్తమా పునర్ద్రక్ష్యసి మాం ప్రాప్తం సంతాపోయం విముచ్యతాం యేన సంస్తంభనీయోయం
లంభనీయోయం సర్వః సర్వః బాష్పగలో జనః బాష్పగలో జనః సత్వం సత్వం పురుషశార్దూల పురుషశార్దూల కిమర్థం కిమర్థం విక్రియాంగతః విక్రియాంగతః పురంచ రాష్ట్రంచ పురశ్చ రాష్ట్రంచ మహీ చ కేవల మహీ చ కేవల మయా నిసృష్టా మయా నిసృష్టా భరతాయ దీయతా భరతాయ దీయతా అహం నిదేశం అహం నిదేశం భవతోనుపాలయన్ భవతోనుపాలయన్ వనం గమిష్యామి వనం గమిష్యామి చిరాయ సేవితుం చిరాయ సేవితుం మయా నిసృష్టా మయా నిరుష్టా భరతో మహీమిమా భరతో మహీమిమాం సశైలషండాం సశైలషండాం సపురాం సకాననం సపురాం సకాననాం శివాం సుసీమాం శివాం సుసీమాం అనుశాస్తు కేవలం అనుశాస్తు కేవలం త్వయా యదుక్తం త్వయా యదుక్తం నృపతే తథాస్తు తత్ నృపతే తథాస్తు తత్ ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే చతుస్త్రింశే సర్గే చతుస్త్రింశే సర్గే నవశ్లోకాః నవశ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కర వృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్నేనాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సైన్యకేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞః సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.